హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోయేది గుంటూరు స్టైల్ పప్పుచారు. చాలా సింపుల్, చాలా టేస్టీ. ముందుగా కందిపప్పును నీటిలో కనీసం అరగంట నానబెట్టండి. పాటుగా చిన్న నిమ్మకాయంత చింతపండు వేడి నీటిలో నానబెట్టండి. ఇప్పుడు నానబెట్టిన పప్పును కుక్కర్లో వేసి టమోటా, ఉల్లి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి వేసుకోండి. దాదాపు అరలీటర్ నీరు పోసి మూతపెట్టండి. 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ చల్లారాక మూత తీసి నానబెట్టిన చింతపండు రసం వేసుకోండి. ఇంకా 1.5 లీటర్ నీరు చేర్చి బాగా కలపండి. బాగా మరిగే వరకు సిమ్మర్ మీద ఉంచండి. మరిగిన తర్వాత మిర్చిపొడి, అవసరమైతే మరికొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. ఒక చిన్న పాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి గుళ్ళలు, 2 ఎండుమిర్చి వేసి వేయించండి. వెల్లుల్లి బంగారు రంగులోకి మారగానే ఉల్లి స్లైస్లు వేసి వేగించండి. ఉల్లి గించండి. ఉల్లి బంగారు రంగు వచ్చిన తర్వాత హింగు వేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న చారును ఈ తాలింపులో పోసి 5 నిమిషాలు సిమ్మర్ చేయండి. సువాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. గుంటూరు స్టైల్ పప్పుచారు రెడీ.